ప్రస్తుతానికి H1B స్లాట్స్ ఇక మెయిన్ H1B అనుకోండి. అంటే H4 F1 వీళ్ళందరూ ఉన్నారులే కానీ మెయిన్ ఎటు బయట వచ్చినా H1 వాళ్ళు బాగుంటేనే H4 వాళ్ళు బాగుంటారు కదా ఆబ్వియస్లీ. కాబట్టి H1 వాళ్ళు ఇండియా వెళ్ళి స్టక్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 2 రోజుల నుంచి విపరీతమైన సోషల్ మీడియా న్యూస్ ఏంటి అంటే 2027 దాకా అపాయింట్మెంట్స్ లేవు. నేను ఆల్రెడీ 3-4 డేస్ ముందే చెప్పాను. నేను ఇది ఆల్రెడీ 2-3 మెసేజ్లు పెట్టారు. జూలై జూన్ 2027కి పోస్ట్పోన్ అయినాయంట వాళ్ళ అపాయింట్మెంట్లు. అంటే ఇప్పుడు ఈ మార్చి వరకు ఉన్న వాళ్ళవి కూడా నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అవుతున్నాయి అంట. ప్లస్ కొత్త స్లాట్స్ అనేవి ఈ ఇయర్ అంతా ఓపెన్ కావు ఇంకా. అంటే 2026లో స్లాట్స్ ఓపెన్ అవ్వవు అనేది మెయిన్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ అనమాట. యాక్చువల్గా అంటే వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఎక్కువైపోయినాయి. సో ఈ పర్టికులర్ టాపిక్ మెయిన్ H1B అపాయింట్మెంట్స్ అనేది మనం ఒక ఇష్యూ. బట్ ఇప్పుడు ప్రజెంట్ నాకు వచ్చేటువంటి కామెంట్స్, అంటే నాకు వచ్చేటువంటి ఇన్స్టాలో మెసేజ్లు, తర్వాత జనరల్గా వీడియోలలో వచ్చే కామెంట్లలో నాకు అర్థమైంది ఏంటంటే స్టక్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్, మాకు జాబ్ పోతుందేమో. ఇప్పుడు మాకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మ్యాక్సిమం ఇస్తే 3 నెలలు ఇస్తారు, 4 నెలలు ఇస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక అన్లెస్ అంటిల్ కన్సల్టెన్సీలు తెలిసిన వాళ్ళు వీళ్ళైతే సరే వర్క్ చేసుకోరా అంటారు. కానీ అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుందో గ్యారంటీ లేదు. గ్యారంటీ లేనప్పుడు సో ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో అనే దాని టెన్షన్ తోటి వాళ్ళు అక్కడ ఉంటూ ఉద్యోగం చేస్తూ సో ఇక ఏంటి మా పరిస్థితి, నెక్స్ట్ జాబ్ ఉంటుందా పోతుందా అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అలాంటి వచ్చిన కామెంట్లలోంచి ఈ పర్టిక్యులర్ వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఏంటంటే H1 6 years ప్లస్ ఒక మీకు I-140 అప్రూవ్ అయిన తర్వాత జనరల్గా ఎక్స్టెన్షన్స్ అవి ఇస్తూ ఉంటారు కదా. ఈ డీటెయిల్స్ అన్నీ అసలు 6 years ఎలా అప్లికబుల్ అవుతుంది, I-140 ఒకవేళ మీకు అప్రూవ్ అయితే పరిస్థితి ఏంటి, అప్రూవ్ కాని వాళ్ళు ఎవరైనా ఇండియాలో స్టక్ అయిపోయారనుకోండి వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇప్పుడు అందరికీ నాకు వచ్చే కామెంట్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ప్రస్తుతం కనుక అపాయింట్మెంట్ దొరకక జాబ్ కనుక పోతే H1 ఆబ్వియస్లీ రివోక్ చేస్తారు, I-797 ఇన్వాలిడ్ అయిపోతుంది. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో మేము 100K కట్టాలా సార్ అని అడుగుతున్నారు అనమాట. సో కాబట్టి అన్ని డీటెయిల్స్ క్లారిటీగా నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. నా వీడియో కనుక నిజంగా హానెస్ట్గా మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B అనేది 6 years అండి. 3 years ప్లస్ 3 years. 6 years అయిపోయిందంటే రూల్ ప్రకారం ఇండియా వెళ్ళిపోయి 1 year బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ H1 అప్లై చేసుకొని రావచ్చు అనమాట. అంటే క్లాక్ రీసెట్ అయిపోతుంది. అది యాక్చువల్గా H1 స్టోరీ. అయితే ఏంటంటే ఇక్కడ ఈ I-140 అనేది మనం అప్లై చేసుకుంటాం కదా. I-140 అప్లై చేసుకున్న తర్వాత ఆ బేసిస్ మీద అంటే ఏంటి, మేము పర్మనెంట్గా యుఎస్లో ఉండిపోతాము, కంపెనీ కూడా ఏంటంటే ఇతను మాకు పర్మనెంట్గా అవసరము, ఇతని స్కిల్ ఏంది మా కంపెనీ నడవదని చెప్తాడు. కాబట్టి ఆ పర్టిక్యులర్ బేస్ మీద H1 తోటి కంటిన్యూ అవుతూ ఉంటారు అనమాట. ఇది జరుగుతున్నటువంటి ప్రాసెస్. యాక్చువల్గా ఏంటంటే ఈ 6 years క్లాక్లో మీరు 1 నెల మిగిలిందా, 2 నెలలు మిగిలిందా, 3 నెలలు మిగిలిందా, స్టిల్ అది కూడా వ్యాలిడ్ అవుతుంది అనమాట. ఈ I-140 గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మొత్తం H1 రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని క్లారిటీగా తీసేసుకుందాం. ఇప్పుడు మీరు 6 years యూస్ చేసుకోలేదు, ఇండియా వెళ్ళారు, స్టక్ అయ్యారు, ఓకే, అపాయింట్మెంట్ దొరకలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ 6 yearsలో మీరు 5 years వాడారండి, ఇంకొక 1 year ఉంది మీకు పీరియడ్. మీరు ఇండియా వెళ్ళారు, ఇప్పుడు మీకు జాబ్ పోయింది, మీ I-797 పిటిషన్ ఆబ్వియస్లీ ఇన్వాలిడ్ అయిపోతుంది. మీ కంపెనీ మీ H1 రివోక్ చేసింది. మళ్ళీ మీకు ఒక 6 months తర్వాత 7 months తర్వాత మీకు ఇప్పుడు అపాయింట్మెంట్లు లేవు కదా ఆబ్వియస్లీ. సో 6-7 months తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మీకు వేరే జాబ్ దొరికింది లేదు, ఇప్పుడు ఇమ్మీడియట్గా మీకు ఇప్పుడు మీ కంపెనీ రివోక్ చేసిన తర్వాత అయినా మళ్ళీ ఒక జాబ్ దొరికింది, వాళ్ళ H1 అప్లై చేస్తున్నారు, లేదు మీరు H1 ట్రాన్స్ఫర్ పెట్టుకుందాం అనుకున్నారు. అసలు ఇక్కడ వీళ్ళు H1 రివోక్ చేశారు కదా, మరి మీరు ఎట్లా వ్యాలిడ్ అవుతారు అంటే మీకు లైఫ్లో ఒక్కసారి కనుక H1 పికప్ అయింది అంటే ఆబ్వియస్లీ మీరు క్యాప్ ఎగ్జామ్లో ఉంటారనమాట. అంటే ఇంక ఎప్పుడు మీరు లాటరీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడు మీరు H1 అప్లై చేసుకుని వెళ్ళాలన్నా కూడా అది మీకు పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక 6 months తర్వాత ఏదో జాబ్ దొరికింది, H1 ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. మళ్ళీ వీసా ఇంటర్వ్యూ తీసుకొని మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ప్రొసీజర్ అంతా కామన్. I-797 తర్వాత కంపెనీ లెటరు, క్లయింట్ లెటరు, ఈ ప్రొసీజర్ అంతా కామన్. ఇప్పుడు మీకు ఇక్కడ వీసా రివోక్ చేశారు కదా, అప్పుడు ఇస్తారా అంటే దీనికి దానికి సంబంధం లేదు. ఎందుకు రివోక్ చేశారు, నాకు అపాయింట్మెంట్ దొరకలేదు,
క్లయింట్ అన్ని రోజులు వెయిట్ చేయను అన్నారు కాబట్టి రివోక్ చేశారు. రీజనబుల్ అండర్స్టాండింగ్. దానివల్ల మీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. సో మీరు మళ్ళీ H1 చేసుకొని 100,000 కట్టకుండా అమెరికా వెళ్ళొచ్చు అనమాట. సో 100,000 కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, 6 years వాడేశారు, మీకు ఇంకా లేదు ఇంకా, కానీ మీ I-140 అప్రూవ్ అయిపోయింది. ఓకే, మీ 6 years వాడేసిన I-140 అప్రూవ్ అయిపోయింది కాబట్టి మీరు ఇండియా వచ్చిన తర్వాత కనుక ఒకవేళ మీ జాబ్ పోయినా మీ H1 వాడు రివోక్ చేసిన కంపెనీ వాళ్ళు మీ I-797 ఇన్వాలిడ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ 6 నెలల తర్వాత 1 year తర్వాత ఒకవేళ మీకు జాబ్ వచ్చింది అనుకోండి, అప్పటికి అపాయింట్మెంట్స్ అవైలబిలిటీ కనుక ఉన్నాయనుకోండి, మళ్ళీ సేమ్ ప్రొసీజర్. మీరు మీ క్లయింట్ లెటరు తర్వాత అన్ని ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో I-797 వ్యాలిడ్ పిటిషన్ ఇవన్నీ తీసుకుని మళ్ళీ వీసా స్టాంపింగ్ చేయించుకొని మళ్ళీ అమెరికా వెళ్ళొచ్చు అనమాట. నో 100K, మీకు ఎటువంటి పరిస్థితులను కూడా 100K కట్టాల్సిన అవసరం లేదు. అది ఒకవేళ కొత్త పిటిషన్ కింద తీసుకున్నా, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ కింద తీసుకున్నా, ఇది కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీని బేస్ చేసుకునే నేను చెప్తున్నా. సో బట్ ఫైనల్గా మీరు ఒకసారి అటానీనైతే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 6 yearsలో గనక మీకు ఒకవేళ ఒక 1 month మిగిలిపోయింది, 2 months మిగిలిపోయింది, స్టిల్ అది కూడా కౌంట్ అవుతుంది అనమాట. లేదు ఈ 6 years వ్యాలిడిటీ పీరియడ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4th yearలో ఇండియా వచ్చారు, ఒక 1 year ఇండియాలోనే ఉన్నారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళారు, మీకు అప్పుడు 5 years కౌంట్ అవుతుంది. ఇంకొక 1 year ఎక్స్ట్రా పీరియడ్ గ్యాప్ ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు ఇండియాలో స్టక్ అయిపోతే ఆ 1 year వాడుకోవచ్చు అనమాట. ఎట్లా చూసుకున్నది కూడా 6 years వాడుకోవాలి. ఓకే, 6 years అయిపోయింది, I-140 మీకు లేదు, అప్రూవ్ కాలేదు, ఎవరు చెయ్యలేదు, మీరు ఇండియా వెళ్ళారు, స్టక్ అయిపోయారు, మీకు 1 year క్లాక్ రీసెట్ పీరియడ్ ఉంటుంది అనమాట. సో ఈ 1 year క్లాక్ రీసెట్ పీరియడ్ తర్వాత మళ్ళీ మీరు ఇంకొక H1 పికప్ చేసుకొని అప్లై చేసుకొని వెళ్ళచ్చు. ఓకే, సో ఒక్కొక్కసారి ఏంటంటే మీకు ఈ I-140 గనక లేదు అంటే అప్పుడు మీరు లాటరీలోకి వెళ్ళాల్సి వస్తుంది. అది నేను మళ్ళీ చెప్తాను. సో ఇవి మెయిన్ మీ 6 years H1కి సంబంధించినటువంటి. మీరు ఒకవేళ మళ్ళీ H1 మీద అమెరికా వెళ్ళాలి అని అనుకుంటే ఇప్పుడున్న కంపెనీ కనుక మీ H1 రివోక్ చేసినా మీకు వెళ్ళటానికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, మీరు 100K కట్టకుండా మళ్ళీ అమెరికా వెళ్ళొచ్చు. ఒక్కటే ప్రాబ్లం ఉంది, ఏంటయ్యా అంటే మళ్ళీ మీకు జాబ్ దొరకాలి, క్లయింట్ దొరకాలి, ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం కవర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఎటువంటి సినారీలో అయినా సరే మీరు 100,000 కట్టాల్సిన అవసరం అయితే లేదు. మీరు హ్యాపీగా మళ్ళీ 1 year తర్వాత అయినా, అంటే ఒక్కసారి మీకు లైఫ్లో H1 వచ్చింది అంటే మీరు మళ్ళీ ఎగ్జామ్టీ కిందే ఉంటారు తప్ప లాటరీ కిందకైతే రారు. ఓకే, ఇది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ I-140. ఓకే, I-140 అప్రూవ్ అయిన వాళ్ళు ఈ 6 years మీరు వాడేసిన తర్వాత ఈ 1 year క్లాక్ అనేది ఇంకా అవసరం లేదు మీకు. ఓకే, 6 years అయిపోయింది, మీ I-140 అప్రూవ్ అయింది కాబట్టి మీరు ఇండియాలో 1 year ఉన్నారు, 1.5 year ఉన్నారు, లేదా అపాయింట్మెంట్ దొరక 2 years ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, స్టిల్ మీరు H1 చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే, దానికి ప్రాబ్లం అయితే లేదు. మీరు మళ్ళీ సేమ్ చేంజ్ ఆఫ్ ఎంప్లాయరో, ట్రాన్స్ఫరో, లేకపోతే కొత్త H1 పిటిషనో ఏది చేసుకున్నా సరే మీరు లాటరీ కిందకైతే ఖచ్చితంగా రారనమాట. కాబట్టి I-140 అప్రూవ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక మీ ప్రియారిటీ డేట్స్ అవన్నీ దాని ప్రకారం ఉంటాయి కాబట్టి, బట్ అట్లీస్ట్ మీకు అప్రూవ్ అయింది కాబట్టి మీరు మళ్ళీ కొత్త H1 అప్లై చేసుకొని 100K కట్టుకొని వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి అప్లై అవుతుంది. ఏంటి అంటే ఒకవేళ మీ I-140 అప్లై చేసిన కంపెనీ ఏదైతే ఉందో అది 180 days లోపు గనక విత్డ్రా చేసుకుంటే అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు కొత్త H1 పిటిషన్, అంటే ఈ 6 years వాడేస్తే కనుక 6 years వాడేశారు, మీ 180 days లోపు I-140 కంపెనీ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు అంటే అప్పుడు మీరు మళ్ళీ కంప్లీట్గా బ్రాండ్ న్యూ H1B కిందకు వస్తారు. ఏది, ప్రొవైడింగ్ యు ఆర్ ఇన్ ఇండియా. మీరు ఇండియాలో ఉంటే, ఇవి నేను చెప్పే సినారియోస్ అన్నీ కూడా ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే, యుఎస్లో ఉన్న వాళ్ళ గురించి కాదు. ఓకే, అక్కడ స్టక్ అయిపోయిన వాళ్ళ గురించి. అప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ లాటరీలో అప్లై చేసుకొని రావాలి. ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు. మీ I-797 ఇన్వాలిడ్ అయిపోయింది, మీ H1 వాళ్ళు రివోక్ చేసేసారు. సో మీరు కంప్లీట్గా ఇంకా కొత్త H1 అప్లై చేసుకుని మాత్రమే వెళ్ళాలన్నమాట. సో ఒకవేళ I-140 వాళ్ళు ఆఫ్టర్ 180 days తర్వాత విత్డ్రా చేసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు అప్పుడు సేఫ్ జోన్లో ఉంటారు. సేమ్ ఈ 6 year రూల్స్ ఏదైతే ఉందో ఆ టైప్లోనే మీరు మళ్ళీ ఎప్పుడైనా ఇప్పుడు పోయింది H1 రివోక్ చేశారు, పర్లేదు నెక్స్ట్ ఇయర్ H1 తీసుకుని వెళ్ళి క్యాప్ ఎగ్జామ్ట్లో ఉంటారు అనమాట.
ఓన్లీ మీరు ఎప్పుడు స్టక్ అయిపోతారంటే మీ 6 years లిమిట్ అయిపోయింది, కంప్లీట్గా వాడేశారు, తర్వాత ఇండియా వెళ్ళి 1 year రీసెట్ అయిన తర్వాత మళ్ళీ H1 లాటరీలో అప్లై చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా రావాలి. ఆ పర్టిక్యులర్ దాంట్లోకి వస్తారు ఎప్పుడు 80 days లోపల I-140 కనుక వాళ్ళు పుల్ చేసుకుంటే, ఏది కంపెనీ వాళ్ళు కనుక విత్డ్రా చేసుకుంటే. అదర్ దాన్ దట్ మోస్ట్ ప్రాబబుల్లీ ఉన్న కేసులలో మీరు ఎక్కడైనా సరే ఎలిజిబుల్ అవుతారనమాట. మెయిన్ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే మీ 6 year కంప్లీట్గా వాడేశారు, మీకు I-140 అప్రూవ్ కాలేదు అన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది. 6 years వాడనంత వరకు ఎంత ఉంటే అంత మీరు నెక్స్ట్ మీ అపాయింట్మెంట్ దొరికే లోపు వాడుకోవచ్చు. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. 6 years ప్లస్ 1 year క్లాక్ పీరియడ్ ప్లస్ I-140కి ఉండేటువంటి డిఫరెన్స్. వీటి ద్వారా మీరు ఏ కేటగిరీలో ఉన్నారో నెక్స్ట్ మీరు యూఎస్ వెళ్ళడానికి ఆప్షన్ అయితే చేసుకోండి. అన్ని కేటగిరీల్లో పాసిబుల్ అవుతుంది. ఒక్క సింపుల్ కేటగిరీలో మీరు కొత్త లాటరీలో అప్లై చేసుకుని వెళ్ళాల్సింది ఎప్పుడంటే I-140 180 days లోపు వాళ్ళు ఏది విత్డ్రా చేసుకున్నారు, లేదు మీకు అసలు I-140 ఎవరు అప్లై చేయలేదు, 6 years కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ రెండు సినారియోస్లో మాత్రమే మీరు మళ్ళీ కొత్తగా H1 అప్లై చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అదర్ దాన్ దట్ మీకు ఎటువంటి టెన్షన్ అయితే లేదు. ఒక్కటే టెన్షన్, జాబ్ దొరకాలి. ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ మీకు LCA, వేజ్ లెవెల్స్, ఇవన్నీ ఈ రొటీన్ స్టోరీ అంతా ఉంటుంది. ఇక నెక్స్ట్ H4 వాళ్ళు ఆబ్వియస్లీ ఏంటంటే మీకు H1 తోటి లింక్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీ H1 మీ స్పౌజు యుఎస్లో ఉండిపోయారు, మీరు ఇండియాలో ఏదో పని మీద వచ్చి స్టాంపింగ్కి వచ్చి స్టక్ అయిపోయారు అంటే ఆబ్వియస్లీ మీరు వెయిట్ చేయక తప్పదు. ఓకే, అక్కడ వాళ్ళు సేఫ్గా ఉన్నంత కాలం అట్లీస్ట్ మీ జాబ్ అయితే సేఫ్గా ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపైనా ఎప్పుడైనా మీకు ఇంకో 6 నెలలకో 1 yearకో మీరు మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డిపెండెంట్ కాబట్టి అంత పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. మెయిన్ ఉండే ప్రాబ్లం మెయిన్ అప్లికెంట్కి మాత్రమే ఉంటుంది. కానీ ఒకవేళ ఎవరన్నా ఇండియా వచ్చి H1 మీద అక్కడ స్టక్ అయిపోయి జాబ్ పోగొట్టుకుంటే వాళ్ళ డిపెండెంట్స్ యుఎస్లో ఉంటే ఇది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ H1 స్టేటస్ అనేది యుఎస్లో ఉన్నప్పుడు మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. అంటే మీరు కనీసం కెనడాలో ఉన్న వ్యాలిడ్ కాదు, లేకపోతే ఎక్కడన్నా అవుట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ ఎక్కడున్నా సరే మీ H1 స్టేటస్ అనేది వ్యాలిడ్ కాదు నాకు తెలిసినంత వరకు. ఈ డిపెండెంట్స్ ఇన్వాలిడ్ స్టేటస్లోకి వెళ్తారా లేదా అనేది ఒకటి క్లారిటీగా చెక్ చేసుకోండి. ఇలా చాలామంది స్టక్ అయ్యారండి. అంటే ఫ్యామిలీస్, వైఫ్ వెళ్ళి స్టక్ అవ్వటము, హస్బెండ్ వెళ్ళి స్టక్ అవ్వడము, పిల్లలు వెళ్ళి అపాయింట్మెంట్లు దొరకక. బట్ మెయిన్ మాత్రం అపాయింట్మెంట్ల గురించి అయితే మాత్రం ఇంకా మీరు నెక్స్ట్ ఇయర్ 2026 ఎండ్ వరకు అయితే మాత్రం అసలు స్లాట్స్ ఓపెన్ కావు అని అయితే చెప్తున్నారు. ఒకవేళ మళ్ళీ వేరే ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం నేను మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతానికి సోషల్ మీడియాలలో, న్యూస్ పేపర్లలో అన్ని చోట్ల జరుగుతున్నటువంటి ఇవన్నీ ఎలా బయటకు వస్తాయి అంటే జనరల్గా లీకుల ద్వారా బయటకు వస్తాయి. అండ్ ఇది వీడియోని చెప్దాం అనుకుంది. హ్యావ్ అ గుడ్ డే, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.